వెల్కమ్ టు టీఆర్ టీవీ. రైతులు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి రైతు చూడాల్సిన వీడియో. రుణమాఫీ నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. తర్వాత ఆగస్టు 15 తర్వాత చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 వరకు అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ అవుతాయని చెప్పారు. మన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఆగస్టు 15 అయిపోయి కూడా దాదాపుగా నెల రోజుల పైన అయింది. మరి ఇప్పటికి కూడా రుణమాఫీ కాలేదు. దానిపైన రైతులు మండిపడతా ఉన్నారు. ప్రజాభవన్ అని చెప్పుకుంటే జ్యోతిరావు పూలే భవన్ పైకి అయితే ప్రతి ఒక్కరు పిలుపునిచ్చారు. అక్కడికి రావాలి, ధర్నా చేద్దాం, అదైతే విన్నపాలు ఇద్దాం అనే యొక్క ఏదైతే ప్రజల యొక్క విన్నపాలు తీసుకుంటా ఉన్నారు కదా అక్కడ ప్రజా దర్బార్ కదా, మనది కూడా ఇద్దాం. ఈరోజు ఏదైతే ముట్టడి కోసం అయితే రైతులు అయితే పిలుపునిస్తా ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ప్రతి రైతు కూడా మరి ఊరు నుండి స్టార్ట్ అయిన స్టేజ్ కనబడతా ఉంది. ఇంటికంచెలు బయలుదేరుతుంటే కూడా పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసేసి మరి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్లో పెడతా ఉన్నారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా రుణమాఫీ మరి ఎందుకు పూర్తి స్థాయిలో చేయలేదని ప్రశ్నిస్తే మొన్న వరదలు వచ్చినాయి, ఖజానా లేదు, ఇవి తప్పించుకునే ముచ్చట్లు చెప్తా ఉన్నారు. లేకుంటే మీకోసం కొత్తగా సర్వే చేస్తా ఉన్నాం, ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ కోసం సర్వే చేస్తా ఉన్నాము, మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క మీకు కాదైతే ఎందుకు కాలేదని దర్యాప్తు చేస్తారు. మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు మీ పట్టా పాస్బుక్ చూపించుకొని ఎంత లోన్ ఉంది మీ బ్యాంక్ అధికారితో మాట్లాడిపించేసి ఖచ్చితంగా చేస్తారు. మీ ఇంటికే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మాటల వరకు అయితే ఉన్నాయి, చేతల్లో అయితే ఏం కనబడతలేరు. ఒక్క ఆఫీసర్ కూడా మరి ఊళ్ళలో తిరుగుతున్నట్టు కూడా ఎక్కడ కనబడతలేదు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీ బ్యాంక్కి వెళ్ళండి, మీ బ్యాంకులో ఎటువంటి ప్రాబ్లం ఉందో చూడండి, మరి ఒకసారి అక్కడ నుండి ఎట్లా మండలంలోనే బ్యాంకులు ఉంటాయి కాబట్టి అక్కడ నుండే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోండి, అక్కడ కూడా వెరిఫై చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ ఉందో అది సరి చేసుకోండి అని చెప్తా ఉన్నారు. వీళ్ళు అక్కడ తిరుగుతా ఉన్నారు, ఇక్కడ తిరుగుతా ఉన్నారు. ఎక్కడ తిరిగినా కానీ కలెక్టర్ ఆఫీసర్ సైతం కూడా రైతులు వెళ్తా ఉన్నారు. కానీ వాళ్ళక్కడ సొల్యూషన్ దొరకట్లేదు. ఎందుకు మాకు రుణమాఫీ కాలేదు అనే విషయాలపైన చాలా మంది డౌట్స్ ఉన్నారు. ఈ రైతులకి ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు చేస్తా లేదు. కనీసము రైతులకి ఎంత శాతం రుణమాఫీ చేశాము, ఇంకెంత శాతం చేయాలి అనే విషయాలపైన కూడా ఏం క్లియరెన్స్ గవర్నమెంట్ అయితే ఇవ్వట్లేదు. మరి దీనిపైన రైతులు పిలుపునిచ్చారు. ఎంతమందికి రుణమాఫీ చేశావు, ఎంత బడ్జెట్ మరి ఖర్చు చేసావు, మరి మిగులు బడ్జెట్ ఏం చేస్తా ఉన్నావు, 31,000 కోట్లు అని చెప్పావు, మరి 26,000 కోట్ల వరకే నువ్వు ఖర్చు చేసినట్టు కనబడతా ఉంది. మిగతా పైసలు ఏం చేస్తా ఉన్నారు, మరి ఇంకా రుణమాఫీ కాని వాళ్ళకి పరిస్థితి ఏంటి అనే విషయాలపైన గవర్నమెంట్ కానీ అటు మినిస్టర్ కానీ ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వకపోవడం రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే కొన్ని వరదలు వచ్చేసి చాలా మంది పంట నష్టాలు అయినాయి. అటు వరదల వల్ల ఆ విధంగా జరిగింది, ఇటు రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇంటి పక్కనుకో రుణమాఫీ అయింది, ఇటు పక్కనుకో రుణమాఫీ కాలేదు. ఎట్లా అంటే అక్కడక్కడనే వాళ్ళ మధ్యలోనే కొంత గొడవ కూడా అవుతా ఉన్న నేపథ్యాలు కనబడతా ఉన్నాయి. రైతుల మధ్య కూడా మరి నీకెందుకైంది, ఆయనకు ఎందుకు కాలేదన్న ఆందోళన పెరుగుతూ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సన్నకారు రైతులకి ఏదైతే నిజమైన రైతులకు రుణమాఫీ చేస్తామో 2 లక్షల వరకు చేస్తాము, ప్రతి ఒక్కరికి చేస్తాము, ఒక్క రైతుకు కూడా అన్యాయం చేయమని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. మరి ఇంతమంది అన్యాయం అవుతా ఉందని రోడ్ల మీదకి వచ్చి ఏదైతే ధర్నాలు చేయడానికి ముందుకొస్తా ఉన్నారు, వాళ్ళని ఎక్కడక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లుగా పంపిస్తా ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే రైతు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా రైతులకి అందిస్తా ఉన్నాం, కొంతమందికి అందింది, 60% అయిపోయిందని కూడా కొంతవారికి అధికారంగా లెక్కలు చెప్పలేక పోతా ఉన్నారు. అది మన అన్అఫిషియల్ గా అయితే చెప్తా ఉన్నారు. ఇంతవరకు అయిందని కూడా ఏదైతే ఖమ్మంలో వరదలు అయితే రావడం వల్ల కొంతవరకు ఆలస్యం అవుతా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆ ఖమ్మం వరదలు వస్తే రుణమాఫీకి సంబంధించిన దానికి ఏం సంబంధం, ఎట్లా కేంద్రం కూడా బడ్జెట్ అడిగారు, కేంద్రం కూడా కొంచెం బడ్జెట్ ఇస్తా ఉంది, వాళ్ళని కూడా ఆదుకుంటా ఉంది, ఆంధ్ర తరహా ఇవ్వాలని చెప్పారు, సరే అని కేంద్రం కూడా ఒప్పుకుంటా ఉంది, ఇస్తామని చెప్తా ఉంది. కానీ రైతులకి ఇప్పటికే రైతు భరోసా వేయలేదు. రైతు భరోసా వేస్తామని చెప్పారు, ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదు. ముందుగా రైతు భరోసా వేసిన తర్వాత రుణమాఫీ పని పెట్టుకుంటే అయిపోయేది ఉండే. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి సాయం, ఎందుకంటే పెట్టుబడి పెట్టే సీజన్ ఇంకొక 10 రోజులు అయితే వర్షాకాలం పంట పెట్టుబడి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా 10 రోజులే ఉంది టైం మనకి. ఏదో నాట్లు వేసే సీజన్ కాబట్టి మొత్తం అయిపోయింది. దాదాపు ఇప్పుడు నాట్లు కలుపుకొస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి కావాల్సిన సమయంలో నువ్వు రుణమాఫీ చేసావు, ఏదైతే రైతు భరోసా ఇవ్వాల్సిన ప్లేస్లో రుణమాఫీ చేసావు, రుణమాఫీ అది కూడా క్వశ్చన్లే చేసావు అంటే అది కూడా కాలే. కొంత ఇబ్బందిగా రైతులు అయితే పడతా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాదు ఏదైతే రైతులు వస్తా ఉన్న నేపథ్యంలో ప్రతి రైతును కూడా మరి అరెస్ట్ చేసి డౌట్ వస్తే చాలంట, అతను రైతుని డౌట్ వస్తే చాలంట తీసుకొని మరి పోలీస్ స్టేషన్లో వేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి.
కొంతమందిని చూపిస్తాం, మీకు రైతులను కూడా చూపిస్తాం. మరి వీళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నా అవి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరి రైతులు, మరి నువ్వైతే చెప్తా ఉన్నా కానీ మరి ఎక్కడ రైతులను అరెస్ట్ చేసిరు ఏంది అనేది కూడా మొత్తం ప్రజా దర్బార్ జ్యోతిరావు పులే దగ్గర మొత్తం పోలీసులతోని బందోబస్తుగా, ఇక కట్టుదిట్టమైన బందోబస్తుగా ఉన్నారు. మరి పోలీసు వాళ్ళు వస్తే మన రైతులు వస్తే చాలు మరి అరెస్ట్ చేద్దాము అన్నట్టే ఉన్నారు. ఇప్పటికే అరెస్ట్ చేశారు, ఇంకెవరన్నా ముట్టడికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దాం అన్నట్టు కూడా చూస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఒకసారి మీకు ఆ పోలీసు వాళ్ళ విజువల్స్ రైతుల విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఏదైతే ప్రజా దర్బార్లో ఎటువంటి ప్రజాపాలన చెప్తా ఉన్నారు, రైతులను ఇబ్బంది పెట్టము, మేము రైతునే రాజు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ ఎంతవరకు. ఇగో ప్రజాభవన్ ముందు రైతులు, ఒకసారి ఇగో ఇది ప్రజాభవన్. ఈ ప్రజాభవన్ దగ్గర ఇక పోలీసు వాళ్ళు బందోబస్తు పోలీసు వాళ్ళని అయితే పెట్టడం జరిగింది. ఇగో మొత్తం పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంది. యాక్చువల్గా ప్రతి శుక్రవారం మంగళవారం పోలీసు వాళ్ళు ఉంటారు, మరి ప్రజా దర్బార్ అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ముందస్తు మరి వాళ్ళు రైతులు ఏదైతే పిలిపించారు ఇక ఆ వ్యాన్లో మరి పశువులు లెక్కేసుకొని పోతారు. నిజంగా మొన్న ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో ఇలాంటి వ్యాన్లలోనే వేసుకొని పోయారు వాళ్ళని. ఇప్పుడు కూడా అవే వ్యాన్లు సిద్ధంగా పెట్టిరు, రెడీగా పెట్టిరు. రైతులు వస్తే చాలు, ప్రజాభవన్ ముందుకు రైతు కనబడితే చాలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాలి అన్నట్టు ఇక్కడ కనబడతా ఉంది. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు, ఏదైతే రుణమాఫీ కాలేదు, మాకు రుణమాఫీ కాలేదు, ఎందుకు కాలేదో చెప్పండి అనే విషయాల మీద మీరు చెప్పారు, కోతలు విధించారు. ఏదైతే ప్రతినిధులకు ఇయ్యమని చెప్పారు అది వాస్తవంగా ఇయ్యద్దు కూడా. ఇంకోటి ఏంటంటే కొంత ఐటీ ఎవరైతే కడతారో వాళ్ళకు కూడా ఇయ్యమని చెప్పారు, అది కూడా బాగానే ఉంది. ఇంకోటి గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పారు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కోతలు విధించారు, కొంతమంది రైతుకి రుణమాఫీ చేయకుండా చేశారు, కొంత బడ్జెట్ మిగిల్చుకునే ప్రయత్నం చేశారు. మరి మీరు చేస్తా ఉన్న రైతులకి ఎందుకు చేయట్లేదు? మీరే చెప్పారు కదా, బడుగు బలహీన వర్గాలకి నిజమైన రైతులకి ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని మీరే చెప్పారు కదా, మరి ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏంది? ఇగో వీళ్ళనే పోలీస్ స్టేషన్ దగ్గర మరి అరెస్ట్ చేసిన వీళ్ళు రైతులు అన్నమాట. ముందే అరెస్ట్ చేసి మరి ఇది వరంగల్కి సంబంధించిన పోలీస్ స్టేషను, కమిషనర్ సంబంధించిన పోలీస్ స్టేషను. మరి ముందస్తే అరెస్ట్ చేశారంట వీళ్ళని. వీళ్ళు బయటకు వద్దామని అయ్యో ఇది సంఘం సంబంధించిన రైతులు అన్నమాట వీళ్ళు. సో రైతులని అక్రమంగా వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతులని అరెస్ట్ చేసి రుణమాఫీ మీద ప్రశ్నించడానికి వస్తున్న రైతులని అరెస్ట్ చేస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. నిజంగా మరి మీరు 100% రుణమాఫీ చేస్తే వీళ్ళు ఎందుకు బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది? మీరెందుకు పోలీసులతోనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు? ఇప్పటికైనా కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. మొన్నదాకేమో ఈ హైడ్రా అని అంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఏది మన పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ వీళ్ళంతా కలిపి రైతుల సమస్య అప్పటి నుండి ఉంది, ఇప్పుడు వచ్చిన సమస్య కాదు. చాలా రోజుల నుండి రుణమాఫీ కాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో భాగంగా చేశారు. ఇప్పుడు కొంతవరకు రైతులు చైతన్యవంతులైతా ఉన్నారు. మరి హైదరాబాద్ ప్రజాభవన్ని ముట్టడించడానికి ఈ రోజు ఆపుకోవచ్చు, రేపైనా ఎల్లుండైనా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సైతం వెళ్తామని రైతన్నలు అంటా ఉన్నారు. మరి చూడబోవాలి మరి రైతన్నలు మరి రుణమాఫీ గురించి ఏ విధంగా పోరు చేస్తారు.